మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం కోమటిరెడ్డి గారు. నమస్తే నమస్తే అన్న. నమస్తే రంజనీ భాయ్. ఏంటి సార్, ఏంటి మొత్తం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరినీ వదిలేసి మీరు వలసల మీద దృష్టి పెట్టారంట. రైతులేమో పట్టించుకోకపోవడంతో, నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలన్నీ ఎండిపోతాయంట. ఇది నిజంగా కోమటిరెడ్డి గారు, రజనీ గారు నిజంగా పాపం కేసీఆర్ గారు చూస్తుంటే ఒకవైపు జాలేస్తున్నది. ఎందుకంటే బిడ్డనేమో జైల్లో ఉన్నది, ఇక రాదని తెలుసు, బయట బెయిల్ రాదు, ఇక వస్తుందా లేదా లైఫ్ లాంగ్ అలానే ఉంటుందా తెలియదు. రేపో మాపో ఈ కాళేశ్వరం అన్నిటి మీద జస్టిస్ కమిటీ చేసిండు, వాళ్ళు వస్తుండ్రు, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుండ్రు, ఈయన కొడుకు అందరూ పోతారని తెలుసు హరీష్ రావు. ఏం కుక్కలు నక్కలు, ఏం భాష, ఏం 70,000 పుస్తకాలు చదువుకుంటూ పేరు పెట్టుకుంటూ ఉన్నట్టుంది. ప్రభుత్వం అసమర్థ, అవివేక, చవట, అల్పకత్వ ప్రభుత్వం చూసొస్తే ఏం పుట్టిందండి? ఎందుకు రాజకీయాలు ఇలా కూర్చొని టోపి పెట్టుకొని రజనీ గారు ఈ టోపి పెట్టుకొని ఒక్క సీటు రాదు, 17 సీట్లలో ఒక్క సీటు గెలవదు, మెదక్ కూడా ఓడిపోతాడు. ఈ మెంటల్ గా ఏమైంది? బిడ్డను ఒకసారి చూసి రావచ్చు, ఢిల్లీకి పోయి బతుకమ్మ అని బంతిపూల కింద మందుబాటు పెట్టి అమ్మి అరెస్ట్ అయింది. నువ్వు కాళేశ్వరం అని లక్షల కోట్లు దోచుకొని రేపు మాప జైల్లోకి పోతావు, అందరికి తెలుస్తుంది. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కట్టినాడు? కట్టింది మీ కంపెనీ కదా, అందుకే దానికోసమే నేను తీసుకున్న టీవీ. లేవో నాకు అంత టైం లేదు, ఆ సన్యాసి మాటకు రిప్లై ఇచ్చే అవసరం లేదు నాకు. ఆడ పెద్ద సన్యాసి, పెద్ద మొత్తం ఆంధ్ర ఏజెంట్ల బ్రోకర్లను పెట్టుకొని ధరణి పేరు మీద, కాళేశ్వరం పేరు మీద రాష్ట్రాన్ని నాశనం. ఒక్కటే రజనీ గారు, నేను ఆన్సర్ ఒక్కసారి అడుగుతున్నా. కేసీఆర్ గారు ఫస్ట్ ఆయన రాజకీయాల్లో ఉండాలంటే నా రిక్వెస్ట్, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. 2001లో పార్టీకి పెట్టిన రోజు మొదలు పెట్టిండు ఆయన. తెలంగాణ వస్తుంది, మొదటి ముఖ్యమంత్రి దళితుని చెబితే నా మెడ మీద తల ఉండదు, కేసీఆర్ అనేవాడు మాట అంటే మాట ఉంటదు అన్నాడు కదా. దళితుల 3 ఎకరాలు ఇస్తా, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా యాడ్ చేస్తా, లేనోనికి 3 ఎకరాలు ఇస్తా, బోర్ వేస్తా, మోటార్ వేస్తా. ముఖ్యమంత్రి ఇయ్యలే, 3 ఎకరాలు ఇయ్యలే. ఫస్ట్ వీళ్ళకి దళితులకు క్షమాపణ చెప్పి అలాంటి 1,00,000 మోసాలు చేసిండండి. మేము 6 గ్యారెంటీలు ఇచ్చాం, 5 అమలు పరిచినాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సన్యాసికి బుద్ధి ఉందా లేదా? కాదు, ఏం మాట్లాడుతున్నారు? సరే, తిట్లు మిడ్మా అనేది కట్టింది మీ కంపెనీ, అవునా కాదా? మా కంపెనీ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నడూ కాంట్రాక్టర్ కాదు. ఆయనలాగా దొంగ రాజీనామాలు చేయలేదు, ఆయనలాగా హాస్పిటల్లో రజనీ గారు ఒక నిమిషం, ఆయనలాగా రాజీనామా చేయలేదు. నా గురించి కంపెనీలో కానీ నేను 7 సార్లు పోటీ చేసిన, నా ఆస్తుల వివరాలు 7 సార్లు ఒకటే ఉన్నాయి. ఒక ఆస్తి ఒక యార్డు ఒక గజం బెగరలే. నేను కాంట్రాక్టర్, నేను నా భార్య, నా కొడుకు అంటే లేడు, నా బిడ్డ కంపెనీలో డైరెక్టరా, నల్గొండలో కిరాయి ఇంట్లో ఉంటాడా, ఎవరేందో వెంకరెడ్డికి తెలుసు. ఆయనలాగా 1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ బిడ్డను జైల్లో పెట్టుకోలే. కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంట్రాక్టర్ ఎప్పుడు కాదు, ఓన్లీ ఉద్యమకారుడు, కాంగ్రెస్ సైనికుడిని. ఆయనలాగా హాస్పిటల్లో ఇంజక్షన్లు తీసుకున్నట్టు మెడిటిన్ విటమిన్ డి ఇంజక్షన్ తీసుకొని 50 ఏళ్ళు బతకొచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ తెప్పించిన దొంగ దీక్ష చేసి పిల్లల్ని చంపితే అవన్నీ చూసి మేము మా సొంత పార్టీ ఎదురించి తెలంగాణ తెస్తే దళితుని పేరు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసి 2 లక్షల కోట్లు ఆస్తుందండి. నిజాం కంటే ఎక్కువ ఆస్తుంది. ఇవన్నీ గుంజుకుంటాం. ఎవరికి 4 ఏళ్ళ ఈ ఆస్తులన్నీ రికవర్ చేస్తాం. ఎవరికి 2 లక్షల కోట్లు ఆస్తుంది? నేను చెప్పిన పథకాలన్నీ అమలు పరుస్తాం, పేదలకు పంచుతాం. వీళ్ళు కోమటిరెడ్డి గారు 2 లక్షల కోట్లు ఆస్తుంది ఎవరికి? కేసీఆర్ కుటుంబానికి. మా దగ్గర ఉన్నాయి ఆస్తుల లిస్ట్ ఉన్నది. 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్ల ఆస్తుల వివరాలు ఉన్నాయండి. కేటీఆర్, కవిత వాళ్ళ ఫామ్ హౌజులు, కొంపల్లిలా, శంషాబాద్లా, అరే దుబాయ్లో అండి అల్బుర్జ్లో 69th ఫ్లోర్లో ఫ్లాట్ ఉంది. ఒక ఫ్లాట్ 150 కోట్లు ఉంటుంది. కవితకు 69th ఫ్లోర్లా మేము ఒకసారి దుబాయ్లో పోతే ఆ టవర్ల పైకి పోతే 69th ఫ్లోర్లో దుబాయ్ కవిత ఫ్లాట్ ఉందంటే ఏందండి? వీళ్ళు రూపాయికి లేనోళ్ళు, వీళ్ళంతా చిన్న రోడ్ల మీద దొరుకుతోళ్ళు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ ఏందండి ఆమెకు? 2 లక్షలు కాదండి, ఇంకెక్కువ ఉంటుంది ఇప్పుడున్న ఆస్తుల విలువ. ఇవన్నీ రికవర్ చేసి ప్రజలకు పంచుతాం. 3 నెలల్లో ఇన్ని చేసిన వాళ్ళము ఓపిక లేదా? ఓపిక అసలు మనిషి బిడ్డ జైల్లో పోతే అంత ఫ్రస్ట్రేషన్ అవసరం ఎందుకండి? తప్పు చేసింది పోయింది. నువ్వు కూడా పోతున్నావు రేపు కాళేశ్వరం మధ్యలో 3 పిల్లలు పోతే 74 పిల్లలు మధ్యలో పిల్లలు పోతే రేపు వరదొస్తే ఉంటుందా అండి?
ఏం మాట్లాడుతుంది? కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి కాంట్రాక్టరా? రుజువు చేయి. ఒక్క బిజినెస్ చేసినట్టు, ఒక్క తప్పు చేసినట్టు, నీలాగా, నీ కొడుకులాగా, నీ బిడ్డలాగా, నీ అల్లుల్లాగా, నీ సడ్డకుల కొడుకులు సంతోష్ గారు టానిక్ షాపులో 6,000 కోట్లు, ఏందండి వైన్ షాపులో 6,000 కోట్లు దోపిడి, అంతా బయట పెట్టిస్తామని దగ్గరకు వచ్చి వీళ్ళు పోతారని. నా పేరు తీసుకునే అక్కడ ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో కానీ, ఏ పార్టీ వాళ్ళకి కానీ. నేను కాంట్రాక్టర్ రుజువు చేస్తే ఇప్పుడు ఈ 10,000 పెద్ద ఇవాళ పక్కగా బ్రోకర్లను పెట్టుకొని సిరిసిల్లాలు చేసి అడిగిన బతుకమ్మ చీట్లు 60 రూపాయలకు యూపీలో కొనుక్కొచ్చి అన్న కూడా 300 కోట్ల కమిషన్. ఇదే కేటీఆర్ బామర్ తిన్నాడు. 65 రూపాయలండి చీరది. సిరిసిల్ల కార్మికులకు ఇయ్యలే, చేనేత కార్మికులు ఇవ్వాలి. పోచంపల్లిలో కేంద్రంకి వెళ్ళి ఎంపీగా 175 కోట్లు తీసుకొచ్చాను నేను. పోయి కేటీఆర్ ఇనాగ్రేట్ చేసి క్లస్టరు ఒక్క పైసలు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పెన్షన్ 50 ఏళ్ళకే పెట్టి ఆ కార్మికులను చేనేత రంగాన్ని ఆడుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తా, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దోసుకొని కుక్కలు నక్కలు సన్యాసులు అంటాడా? రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆస్తుల వివరాలు బయట పెడతారా? ఎందుకంటే ఎమ్మడే నాకు కూడా ఇప్పుడు ఈ సన్యాసి మాటలు అనేదానికంటే 7:30 క్రికెట్ మ్యాచ్ ఉన్నది. ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తానికని కూర్చున్నా. రేపు మా తుక్కుగూడలో మీటింగ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రజల అవస్థ చూడండి. క్రికెట్ మ్యాచ్ తర్వాత చూడొచ్చు. ఇప్పుడు మీరు ఒకటి కాదు వెంకటరెడ్డి గారు, ఒక పాయింట్, ఒకటి కేసీఆర్ ఆస్తుల చిట్టా బయట పెడతానంటున్నారు. ఎప్పుడు బయట పెడతారు? రేపు పెడతా, ప్రెస్ మీట్ పెట్టి ఈయన తీసుకున్న మెడిసిన్స్ కూడా చెప్తా. మిడ్ మానేరు కంప్లీట్ చేయకుండా దాన్ని వదిలేశారు. చర్యలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ ప్రభుత్వంలో చర్యలు తీసుకునే వాళ్ళం, కానీ తీసుకోలేదు అని అంటూ ఉన్నారు. చేతగానోడు ఎందుకు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిను? నన్ను అసెంబ్లీకి వెళ్ళి డిస్క్వాలిఫై చేసినవి. నన్ను అసెంబ్లీకి వెళ్ళి చరిత్రలో లేని విధంగా రజనీ గారు చరిత్రలో లేని విధంగా ఎమ్మెల్యేగా నన్ను ఒక దళిత ఎమ్మెల్యే సంపత్ని ఇందిరమ్మ ఇల్లు నువ్వు 5 డబుల్ బెడ్ ఎందుకు కట్టలే అన్నందుకు డిస్క్వాలిఫై చేసినోడు. నీ దమ్ము లేనివాడు ఎందుకు కేసు పెట్టలేదు? 10 ఏళ్ళు కేసు పెట్టేది. కోమటిరెడ్డి అంటే నిప్పులాగా బతికిన, నాకు బిజినెస్ లేవు, 24 గంటలు ప్రజలు. నిన్న ఒక అమ్మాయి 3 పిల్లలు నేర్చుకొని వచ్చింది. ఎవరు దిక్కులేని, నా భర్త చచ్చిపోయిండు, ఉన్న భూమి అమ్ముకున్నా అంటే నీ పిల్లలు నా పిల్లల్లాగా సాదుకుంటా అని చెప్పిన. అట్లా 1000 మందిని ఇవాళ చదివించుకుంటా నా కొడుకు పేరు మీద బతికి ఫౌండేషన్ పెట్టి దోసుకున్న కుటుంబం కాదు ఇది కోమటిరెడ్డి. కాంట్రాక్ట్ ఉంటే బయటికి లెక్కలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అది, వెంకరెడ్డి లేదు. వీళ్ళు అంతకుముందు వేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే వాడికి బిజినెస్ లేవండి. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, కాంగ్రెస్ లో ప్రజాసేవలో తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకుని నన్ను పట్టుకొని నా పేరు చేసుకునే అర్హత, హక్కు, దొంగ దీక్ష చేసి 1100 మంది మరణాల కారకుడైన కేసీఆర్ కు నా పేరు తీసుకుని అర్హత లేదు. ఆయన చిట్టాంతా రేపు విప్పుతా, ఆయన ఆస్తుల వివరాలు పెడతా. సిబిఐ కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారికి చెప్పి కాళేశ్వరం మీద తీర్మానం చేపించి వచ్చే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా. సిబిఐకి అప్పచెప్పి నా ఆస్తుల మీద త్వరలోనే ఎంక్వైరీ చేపిస్తా అనుకుంటుండు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకుని తప్పు చేసిండు. వెంకటరెడ్డి పేరు తీసుకున్నాడు ఎవడు కూడా బతకలేడు చెప్తున్నప్పటి. రాజకీయంగా తొక్కుకుంటూ పోతాను 50,000 మంది. నీ బొంద 11 నల్గొండ జిల్లా ఎస్ఎల్బిసి సొరంగం నేను మొదలు పెడితే 70% పూర్తి అయితే బ్రాహ్మణవేలి ఉన్న ప్రాజెక్టు 100-200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలకు పోస్తుంది. వెంకటరెడ్డికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పేరు వస్తుంది అని చెప్పి 3 జిల్లాలు నాశనం చేసి ఇవాళ 3 సీట్లు వచ్చినాయి 36 సీట్లకు. ఇంకా సిగ్గు లేకుండా రాజకీయ ఆయన ప్లేస్ లో నేను ఉండి లిక్కర్ కేసులో నా బిడ్డ గిట్లా అరెస్ట్ అయితే ఇలా ఊరేసుకొని చస్తుంటే నేను సిగ్గుండాలి మనిషికి మాట్లాడాలంటే. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. దళితులు ముఖ్యమంత్రి చేయకుండా కొడుకును డిఫాక్టో సీఎం పెట్టి 2 లక్షల దోసుకున్నందుకు క్షమాపణ ఇచ్చే ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి అప్పచెప్పి బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ డిమాండ్. 1,00,000 అబద్ధాలు ఆడిండు. మేము 6 పాయింట్లు చెప్పి 6 ఇంప్లిమెంట్ చేసినాం. 7వది చెప్పింది ప్రజాభవన్ని మంత్రులు ఎమ్మెల్యేలను 24 గంటలు కలిసే విధంగా నా ఇంటికి రండి, టీవీ9 పంపండి. 2,000 మంది ఉంటారు ఇంట్లో. నా ఇంట్లో నా హాల్లో మొత్తం ఇంటి నిండా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే దగ్గర. ఆ ప్రజాస్వామ్యం వచ్చిందండి. ప్రజా తెలంగాణ రజాకారుల పాలన పోయింది. కాసిం రజ్వీ పోయిండు, చచ్చిపోయిండు. కాసిం రజ్వీ టీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిపోయింది. చెప్తుండండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్క పార్లమెంట్ గెలవదు కదా, ఆ పార్టీ ఉండదు. 2-3 మిగులుతారు. వాళ్ళు ఏదో పార్టీలో మెర్జ్ అవుతారు. బీజేపీలో మెర్జ్ అవుతారా, దుకాణం మూసుకుంటారా, జైల్లో పోతారా నాకు తెలియదు. కానీ
నా పేరు తీసుకొని తప్పు చేసిండు. రెండోది సన్యాసులు కుక్కలు నక్కలు అన్నాడు కదా, దానికి సమాధానం రేపు ప్రెస్ మీట్ లో చెప్తా. ఇవాళ ఓన్లీ TV9 కు ఎక్స్క్లూజివ్ గా నా పేరు తీసుకున్నందుకు ఒక ఉద్యమకారుని పట్టుకొని పార్టీ కోసం ప్రాణం ఇచ్చే నాయకుడిని నా సొంత సోనియా గాంధీ ఎదిరించి నా మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా. దొంగ దీక్ష చేయలే. బై ఎలక్షన్ కలెక్షన్ ఆందోళన బెదిరియా, ఆందోళన బెదిరిస్తుడు తీసుకున్నాడు. ఆయన నాకు పోలిక ఏందండి? కేసీఆర్ నాకు పోలిక, నీది కాంట్రాక్ట్ అన్నా చెప్తారు రేపు పొద్దున. దీని మీదనే కోమటిరెడ్డి ఇంకా కాంట్రాక్ట్ అన్నాడు కదా, లీగల్ గా రేపు నోటీస్ పంపిస్తారు. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ కోమటిరెడ్డి గారు.